బీఆర్ఎస్ మీద ముఖ్యంగా అంటే మొన్న జోగినపల్లి సంతోష్ కుమార్కి రాజ్యసభకు మళ్ళీ రీనామినేట్ కాలేదు. ఈ మధ్యకాలంలో కేటీఆర్ కాస్త బ్యాక్ స్టెప్లో అంటే ముందు వరుసలో కనిపించడం లేదు. అంటే కుటుంబ పార్టీ ఇమేజ్ను తొలగించేందుకు బీఆర్ఎస్ ఏమైనా ప్రయత్నిస్తుందా? అంటే దాంట్లో కొద్దిగా కాంట్రడిక్టరీ పిక్చర్ కూడా ఉంది. మీరు అన్నట్లు జోగినపల్లి సంతోష్ రీనామినేట్ చేయలేదు. రాజ్యసభకు ఒకటే సీటు బీఆర్ఎస్కి వస్తుంది. బీఆర్ఎస్కి ఒక్క సీటు వస్తుంది కనుక కావాలనుకుంటే కవితనైనా పంపచ్చు రాజ్యసభకు, జోగినపల్లి సంతోష్కి మళ్ళీ ఇవ్వచ్చు. కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరికి ఇవ్వకుండా వజ్రరాజు రవిచంద్రకు మరో ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సో అందువల్ల అదొక డైమెన్షన్. రెండవది, ఈ మధ్య మీరు అన్నట్లు కేటీఆర్ అంటే కొంత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాట్లాడిన మాట నిజం. మెయిన్గా వైట్ పేపరు విడుదలైన మొదట్లో కేటీఆర్ ఉన్న ఈ మధ్య కొంత కంపారిటివ్లీ తక్కువ ప్రొజెక్ట్ అవుతున్నారు కనిపిస్తున్నారు. కానీ అదే సమయంలో హరీష్ రావు పూర్తి స్థాయిలో ప్రొజెక్ట్ అవుతున్నారు. హరీష్ రావు కూడా కేసీఆర్ కుటుంబంలో భాగమే కదా. అలాగే కవిత కూడా తిరుగుతున్నారు, ప్రొజెక్ట్ అవుతున్నారు. అందువల్ల టోటల్గా కేసీఆర్ కుటుంబము సీన్ పైన లేకుండా పోతుందని అనుకోను. కానీ కంపారిటివ్లీ తగ్గించిన అట్లా కనబడుతుంది. కారణం ఏంటంటే ఫ్యామిలీ అంటే వన్ ఆఫ్ ద రీజన్స్. నిజంగా చెప్పాలంటే నేను చాలాసార్లు విశ్లేషించాను. 2023లో అసెంబ్లీ ఎన్నికల తీర్పు కేసీఆర్ పర్ఫార్మెన్స్ పైన ప్రజలు తీవ్రమైన తిరస్కారం అని అనుకోను. కొంత పర్ఫార్మెన్స్ పైన అసంతృప్తున్న మాట నిజం. మీకు ఉద్యోగాల విషయంలో ఇలాంటి విషయంలో ఆ రకమైన అసంతృప్తి ఉంది, అవినీతి జరిగిందన్న అభిప్రాయం ఉంది. కానీ అన్నిటికన్నా ముఖ్యం యాటిట్యూడ్ పైన తీర్పు చెప్పారు. సో ఈ యాటిట్యూడ్ పైన తీర్పు చెప్పడంలో 10 ఏళ్ల అహంకారం అన్న కాంగ్రెస్ నినాదము, అన్నిటికీ మించి కేసీఆర్ కుటుంబమే అన్నీ తానే కనబడుతోంది అనేటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది. అది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. అందువల్ల దానికి బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వబోయింది, వీళ్ళంతా ఉద్యమంలో ఉన్నారని. బట్ ఎన్ని చెప్పినా ఉద్యమ పార్టీగా మొదలైన బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారింది అన్న కాంగ్రెస్ బీజేపీల వాదన ప్రజల్లోకి బాగా వెళ్ళినమాట నిజం. సో దాన్ని బహుశా కొంత కంపెన్సేట్ చేసుకోవటానికి బీఆర్ఎస్ అంటే ఏదో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత కాదు. బీఆర్ఎస్లో అందుకే కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. కొంత ఇతర నేతలు అంటే మళ్ళీ ఉద్యమకాల పార్టీగా దీన్ని ప్రజెంట్ చేయాలి అనే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనబడుతుంది.